దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. ఒక పోలీస్ కానిస్టేబుల్ కడుపున పుట్టిన ఓ ముగ్గురు సహోదరులు బహుశా ఏమాత్రం అనుకుని ఉండరు తెలుగు సినిమా ప్రపంచంలో తమకు ప్రత్యేకమైన ఉన్నత స్థానం దక్కబోతోందని. వీరు ముగ్గురు అనుకుని ఉండరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా నిలవబోతున్నామని. నటన మీద ఉన్న అభిమానంతో ముందుగా ఇంటి పెద్దబ్బాయి కెమెరా ముందు నిలిచారు. కొద్ది కాలంలోనే సూపర్ సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత కాలంలో తెలుగు సినిమా ప్రపంచంలో ఓ ప్రత్యేక వ్యక్తి అయ్యారు. ఇప్పుడు సినిమా రంగంలోనే అత్యున్నతమైన సెలబ్రిటీగా నిలబడిపోయారు. ఆయనే మెగాస్టార్ చిరంజీవి. కామెడీ నుంచి కన్నీటిని పండించే పాత్రల దాకా, యాక్షన్ నుంచి అద్భుతమైన యాక్షన్ చూపించాల్సిన పాత్రలతో అలా ఓకగా నటించే సత్తా ఉన్న స్టార్ మెగాస్టార్ చిరంజీవి. నాటకాల్లో యాక్ట్ చేసేవాళ్ళు టీవీ నటుడవ్వాలని కోరుకుంటారు. టీవీలో యాక్ట్ చేసేవారు సినిమా రంగంలో భవిష్యత్తును వెతుక్కుంటారు. సినిమాల్లో స్టడీ అయి అనుకునేది సాధించిన వారు ఆ తర్వాత అధికారాన్ని కోరుకుంటారు. ఓ పెద్ద నాయకుడు అవ్వాలనుకుంటారు. అన్నీ సాధించిన చిరంజీవి కూడా ఆ వైపు దృష్టి పెట్టారు. ఆ క్రమంలో 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. 2009 ఏపీ ఎన్నికల్లో పోటీ చేశారు. 18 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నారు. సినిమా రంగంలో ఉండగా పొగడ్తలు ప్రశంసలు తప్ప మరొకటి ఎరగని చిరంజీవి రాజకీయాల్లో ఎదిరిన ఒత్తిళ్లను ఏమాత్రం తట్టుకోలేకపోయారు. నటుడిగా ఎంతో పాజిటివ్గా సాగిపోతున్న జీవితం, రాజకీయ నాయకుడిగా మాత్రం నిరసనలు విమర్శల జడివాన్లో మునిగిపోయాడు. స్వతహాగా మృదు స్వభావిగా ఉండే ఆయన ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఆ క్రమంలో రాజ్యసభ సభ్యుడయ్యారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఓ మంత్రి అవ్వాలన్న కోరిక తీర్చేసుకున్నారు. ఆ పదవి భోగం అనుభవించిన తర్వాత క్రియాశీలక రాజకీయాలకు బై బై చెప్పేసి సినిమా రంగంలోకి మళ్ళీ తిరిగి ఎంటర్ అయిపోయారు. తన మెగా వైభవాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తున్న తమ తమ్ముళ్లకు చేదోడు వాదోడుగా ఉంటూ తన మానాన తాను సినిమా ప్రపంచంలో మమేకమైపోయారు. ఇక మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారా లేదన్న విషయంలో రారు అన్న సమాధానమే ఎక్కువగా వినిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ మెగాస్టార్ తమ్ముడిగా సినిమా ప్రపంచంలోకి ఎంటర్ అయ్యారు. తన కృషితో సత్తాతో నిలదొక్కున్నారు. కొద్ది కాలంలోనే స్టార్ నటుడయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే డేట్లు అడ్జస్ట్ చేయలేంత బిజీ నటుడయ్యారు. పవర్ స్టార్గా మారి తను ఓ అగ్ర నటుడిగా తెలుగు సినిమా రంగంలో స్థిరపడిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు అన్నలాగే రాజకీయం వైపు మనసు లాగింది. అన్న పెట్టిన పార్టీలో యువరాజ్యం విభాగానికి అధిపతిగా పనిచేసిన అనుభవం వెంట నడిచింది. పార్టీ అధినేతగా అన్న చేసిన పొరపాట్లకు తావు లేకుండా కొత్త పార్టీ పెట్టి దాన్ని నడిపించాలని డిసైడ్ అయ్యారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీలో అన్నయ్య పార్టీ విలీనం చేయడం కూడా తప్పేనని ఓ సంచలనమైన స్టేట్మెంట్ ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ అంటే నిక్కచ్చుగా మాట్లాడే మనిషి అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. ఆ క్రమంలోనే 2014లో జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. అశేష అభిమాన జనం మాత్రమే ఆయన క్యాడర్ అయ్యారు. జస్ట్ కొద్దిమంది రాజకీయ నాయకులు మాత్రమే ఆయన పార్టీలో చేరారు. 2014 ఏపీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీకి బయట నుంచి మాత్రమే సపోర్ట్ ఇచ్చారు. తన పవర్ ఎంతుందో టెస్ట్ చేసుకున్నారు. ఆ కూటమి విజయానికి ఆయన సపోర్ట్ బాగానే తోడ్పడింది. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం బీఎస్పీ వామపక్షాల సపోర్ట్ కూడా కూడగొట్టుకుని బరిలోకి దిగారు. ఆయన పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో ఓ కొత్త రాజకీయ పంథాను అనుసరించారు. అత్యంత శక్తిమంతుడిగా ఎదిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఆ పార్టీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అతని ఆలోచనతో తెలుగుదేశంతో చెలిమి చేశారు. బీజేపీని కూడా పట్టుబట్టి కూటమిలోకి లాక్కొచ్చేశారు. జనం ఊహించని రీతిలో హామీలకు రూపకల్పన చేసి వాటిని జనంలోకి చక్కగా పంపి కూటమికి తిరుగులేని ఆధిక్యాన్ని బాటలేశారు. 100% విజయంతో సగర్వంగా నిలబడ్డారు. ఏపీకి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రశ్నించడమే నా లక్ష్యం అంటూ రాజకీయ బరిలోకి దిగిన ఈ పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ ఇచ్చిన హామీల అమలు గురించి పెద్దగా మాట్లాడకపోవడం పట్ల రాష్ట్ర ప్రజలు కాస్తంత అసహనంగా ఉన్నది నిజమే. కొద్దిగా సహనం కూడా కోల్పోతున్నారు. పూర్తిగా సహనం కోల్పోయే లోపల కూటమిలో అగ్రనేతగా ప్రజాభీష్టాన్ని నెరవేర్చేందుకు తగిన చర్యల దిశగా ముందుకు కదులుతారా, లేదంటే ప్రజల సంగతి మర్చిపోయి అధికారాన్ని అనుభవించడం వరకే పరిమితం అవుతారన్నది కొద్ది కాలంలో తేలాల్సి ఉంది. ఈయన స్పందన కోసం రాష్ట్ర ప్రజానేకం ఎదురు చూస్తోంది. ఏం మ్యాజిక్ చేయబోతాడన్న ఆతృతలో ఉంది. ఇక చాలా కాలం కిందటి దాకా రాజకీయాలతో అంటి ముట్టినట్లుగా వ్యవహరించిన మెగా సోదరులో రెండో వారు నాగబాబు. ఓ 6-7 ఏళ్ల నుంచి కాస్తంత హుషారయ్యారు. తమ్ముడు పెట్టిన పార్టీలో తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు కదిలారు. జనసేనలో కీలక నేత అయ్యారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయాలని మనసారా కోరుకున్నా పొత్తు సమీకరణాల దృష్ట్యా తమ్ముడి మాటను తలదాల్చారు. కొన్ని త్యాగాలకు ఓకే చెప్పారు. అదే క్రమంలో కూటమి విజయంలో ఆయన కూడా తన వంతు శ్రమపడ్డారు.
అప్పుడప్పుడు ఎవరు ఊహించిన రీతిలో శత్రు పార్టీకి వ్యతిరేకంగా తమ పార్టీ ప్రతిష్ట పెంచుకునే విధంగా ట్వీట్లు పెడుతూ కామెంట్లు చేస్తూ డిబేటబుల్ లీడర్ అయ్యారు. అందుకు ప్రతిగా రాజ్యసభ సభ్యుడు కావాలని కోరుకున్నారు. అది కుదరకపోవడంతో జనసేన ఎమ్మెల్సీగా పదవి దక్కించుకున్నారు. ఇక నాగబాబు కూడా మంత్రి అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది కూడా. ఈ నేపథ్యంలో ఇటీవల పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభలో ఆయన తెలిసన్నాడో తెలియకన్నాడో పొరబడన్నాడో తెలియదు కానీ తమ్ముడు విజయం విషయంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తప్ప మరెవరూ లేరంటూ కుండబద్దలు కొట్టేశారు. అంతదాకా చక్కగా సాగిన ఈ ఉపన్యాసం ఆ డైలాగ్తో కాంట్రవర్సీ అయింది. అంతేకాదు రాష్ట్రమంతటా సంచలనమైంది. పవన్ కళ్యాణ్ తీరు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రీతిలో ఉందన్న అభిప్రాయం అటు స్థానిక తెలుగుదేశం క్యాడర్తో పాటు పిఠాపురం ప్రజల మనసుల్లోకి చొరబడింది. అసలు ఈ మాట ప్రస్తావన ఎందుకు? ఇది యాదృచ్ఛికంగా ఆయన నోటి నుంచి వచ్చిందా? పవన్ కళ్యాణ్కు తెలిసే ఈ మాట అన్నారా? ఆ తర్వాత ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అన్న ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి రాజకీయాల్లోకి ఎంట్రై ఆ ఒత్తిళ్లతో కాస్తంత అసౌకర్యానికి గురి మళ్ళీ కళామతల్లి ఒళ్ళోకి మెగాస్టార్ చేరుకున్నారు. పట్టు వదలని విక్రమార్కుల్లా ముందుకు కదిలి ఆయన సోదరుడు ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటు నాగబాబు కూడా గత కొన్నేళ్లుగా తన వృత్తిని వదిలిపెట్టి తమ్ముడితో కలిసి రాజకీయ రంగంలో కదులుతూ రాష్ట్ర మంత్రిగా మారే స్థాయికి ఎదగడం అనేది చూస్తుంటే ఓ సాధారణ కానిస్టేబుల్ కొడుకులు తమ చెమట బొట్లను సిరాగా మార్చుకుని రాసుకున్న ఓ ఘన చరిత్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ అద్భుత చరిత్రను రాసుకున్న ఈ కొణిదెల వారసులు మరెన్నో విజయాల దిశగా ముందుకు కదలాలని ఆశిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబల్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Duta Media.